నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మద్దతు ధరకే తడిసిన ధాన్యం కొంటామన్న సర్కారు. వచ్చే సీజన్ నుంచి సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని నిర్ణయం. తాత్కాలికంగా కాళేశ్వరానికి మరమ్మతులు చేసి నీళ్లిస్తాం. ప్రాజెక్టులపై ఎన్డీఎస్ఏ సూచనలకు అనుగుణంగా ముందుకెళతామన్న ప్రభుత్వం. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందన్న కేటీఆర్. తక్కువ వ్యవధిలోనే సర్కార్పై వ్యతిరేకత వస్తోందన్న ఈటల. తీహాడ్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ. జూన్ 3 వరకు రిమాండ్ పొడిగించిన ప్రత్యేక కోర్టు. ప్రశాంతంగా ముగిసిన 5వ విడత పోలింగ్. సాయంత్రం 5 గంటల వరకు 56.68% నమోదు. మళ్లీ గెలిస్తే యూసీసీ జమిలీ ఎన్నికలు అమలు చేస్తామన్న ప్రధాని. గత ప్రభుత్వాల కంటే తాము ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి. ఛత్తీస్గఢ్లో వాహనం లోయలో పడి ఘోర ప్రమాదం. 18 మంది కూలీల మృతి, 8 మందికి గాయాలు. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం. ఇజ్రాయెల్ హస్తం ఉండవచ్చనే అనుమానాలు.